హాయ్ అండి. నేను ఒక రియల్ పేషెంట్ స్టోరీ చెప్తాను ఈరోజు. తను ఎవరో కాదు, మా అంకులే. తనకి డయాబెటిస్ అండ్ హైపర్ టెన్షన్ చాలా ఇయర్స్ నుండి ఉంది అన్నట్టు. సో, హి ఈజ్ యూజింగ్ అంటే ఓన్లీ 2 డ్రగ్స్, అంటే రెండే డ్రగ్స్ యూజ్ చేస్తా ఉన్నారన్నట్టు. సో, డిసెంబర్‌లో తన హెచ్‌బీఏవన్సీ వచ్చేసి 9.9% ఉంది అన్నట్టు. సో, నేనేం చేశాను, ట్రిపుల్ డ్రగ్ రెజిమెంట్‌కి చేంజ్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ ట్రిపుల్ డ్రగ్ రెజిమెంట్‌కి చేంజ్ చేసిన తర్వాత 3 మంత్స్ ఫాలో అప్‌లో ఉన్న తర్వాత సో, మళ్ళీ రిపీట్ చేశాను హెచ్‌బీఏవన్సీ. సో అన్ఫార్చునేట్లీ తన హెచ్బిఏవన్సీ అంతగా ఏం తగ్గలేదు, 8.8కి వచ్చింది అన్నట్టు. సో ఓన్లీ 1% తగ్గింది. సో ఈ టైంలో నేను ఏం ఆలోచించాను అని అంటే, అయితే ఫోర్త్ డ్రగ్ ఏమైనా పెడదామా, లేదంటే ఇన్సులిన్ ఇంకోటి ఏదైనా యాడ్ చేద్దామా ఎలాంగ్ విత్ డ్రగ్స్ అనేది డౌట్ వచ్చింది. సో అప్పుడు వై కాంట్ వి ట్రై సిజిఎంఎస్ అని చెప్పేసి, సో నేను సిజిఎంఎస్ పెట్టాను. ఈ సీజీఎంఎస్ 14 డేస్ కంటిన్యూస్ మానిటరింగ్ పెట్టేసి, నేను డైట్ గురించి ఏం చెప్పలేదు, అండ్ న్యూట్రిషనిస్ట్ హెల్త్ గురించి కూడా ఏం చెప్పలేదు. సో ఆబ్వియస్గా తనకి ఏమైంది అని అంటే, వన్ సెన్సార్ ప్లేస్ అయిన తర్వాత ఏం ఫుడ్ తింటున్నారో కంటిన్యూస్గా అది ఏ ఫుడ్ వల్ల స్పైక్ అవుతుంది అనేది అంకుల్కి అర్థమైపోయింది. సో దట్ తనకు తానే డైట్ మోడిఫికేషన్ అయితే చేసుకున్నారు. సో ఎట్లా డైట్ మోడిఫికేషన్స్, చాలా వరకు కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ ఐటమ్స్ అనేటివి అన్నీ తగ్గించారు, ఫ్రీక్వెంట్ స్నాకింగ్ తగ్గించారు, ప్రోటీన్ పెంచారు అన్నట్టు. సో ఆఫ్టర్ 14 డేస్ అండ్ దాని తర్వాత ఈ మెడికేషన్ అనేది నేనేమి మార్చలేదు, మళ్ళీ ట్రిపుల్ డ్రగ్ రెజిమెన్ మీదనే ఉన్నారు, మెడికేషన్ ఏం స్టాప్ చేయలేదు. సో ఓల్డ్ మెడికేషన్ విత్ సిజిఎంఎస్ మానిటరింగ్ తోటి. సో మీరు నమ్మరు, హెచ్బిఏవన్సీ 6.9 వచ్చింది. సో ఈ స్టోరీ మనకు ఒక విషయాన్ని తెలియజేస్తుంది. ఏంటంటే, డయాబెటీస్ అనేది ఓన్లీ టాబ్లెట్స్ తోటి కంట్రోల్ అవుతుంది అనేది కాదు. డయాబెటీస్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ అనేది అర్థమవుతుంది. సో ఏం చేశారు, లైఫ్ స్టైల్ అంటే టాబ్లెట్స్తో పాటు లైఫ్ స్టైల్ కూడా మార్చేసుకున్నారు. సో ఆటోమేటికల్లీ రిజల్ట్స్ ఏమయ్యాయి, ఒక ఫ్రూట్ఫుల్ రిజల్ట్ అయితే వచ్చింది. సో కంప్లీట్ హెచ్బిఎన్సీ 6.9 అండ్ హీఈస్ వెరీ హెల్దీ. Sometimes the biggest medicine is understanding your own body.